బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మంలో స్త్రీ అనే అంశంపై మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. అమ్మాయిని పూర్తిగా కూడా ఎవరు వదిలిపెట్టుకోరు. పెళ్ళి అయిన తర్వాత కూడా పండగల సమయంలో కానీ ఏదైనా శుభకార్యాల సమయంలో కానీ ఆడబిడ్డని ఇంటికి పిలిపించి వడిబియ్యం కూడా పోస్తూ ఉంటారు కదా. ఈ సంప్రదాయం ఏ రకంగా వచ్చింది, ఎందుకు అలా చేస్తారు? చూడమ్మా, పూర్వం మనం మాట్లాడుకోవాలి. వడి బియ్యం అనే విషయం కొంచెం మనం లోపలికి వెళ్ళి అంటే కొంచెం డీప్గా మైక్రో లెవెల్ డిస్కషన్ చేయాలి. వడి బియ్యం అనేది 10 మందిలో 9 మందికి తెలియదమ్మా. ఈ రోజుల్లో పాటిస్తున్నాం, పోస్తున్నారు. పెళ్లిలోనే పోస్తారు ఎక్కువ శాతంగా, పండగలు అప్పుడు పోస్తారు. మీరు అన్నట్టుగా ప్రత్యేకంగా పిలిచి పోసే వాళ్ళు చాలా తక్కువ శాతంగానే ఉన్నారు. ఏదైనా సందర్భం వస్తేనే పోస్తున్నారు. అసలు వడి బియ్యం అనేది అమ్మగారి దగ్గర నుంచి పిలిచి, అంటే ఇంటికి పిలిచి ఎందుకు పోయాలి? పెళ్లి జరిగిపోయింది, అత్తగారింటికాడ అమ్మాయి ఉన్నప్పుడు పిలిచి పోయాల్సిన అవసరం ఏముందంటే అమ్మ, పూర్వకాలంలో దీనికి వివరణ ఏమి రాసింది అనేది కూడా తెలుసుకోవాలి. శ్రీరాముడిది ఎలా ఉందంటే అమ్మ, శ్రీరాముడిది రామఘట్టం అని శ్రీరాముడిది పెళ్లి గురించి రాసింది. అంటే ఆడపిల్ల వాళ్ళు మగపిల్లవాళ్ళతో ఎలా ఉండాలి, మగపిల్లవాళ్ళు ఏ విధంగా వీళ్ళని స్వీకరించాలి, మర్యాదలు కానీ ఇంకేదైనా చేయాలన్న దాంట్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అమ్మ, అన్నాదమ్ములు నీలాంటి ఒక చెల్లిని ఎంతో అల్లార ముద్దుగా అన్ని విషయాల్లో చిన్నప్పటికి ఇప్పటికీ మన గొడవలు ఏదైనా తెచ్చుకుంటే ఆయన తిన్న తర్వాత 4 కిలోల నుంచి లాగైనా తినాలి అంటే మన పంతం అది. అంటే అది ప్రేమకి అర్థం. అలా మనం బయటవాడు మనకి ఏది ఇచ్చినా తినలేము, ఇంట్లో రక్తానికి ఉన్న విలువ అది. అయితే అన్నాదమ్ములు ఇద్దరు ఈ చెల్లిని గారాభంగా పెంచుకుంటూ అప్పట్లో ఎవరు చేసినా వ్యవసాయమే తల్లి. కూరగాయలు వ్యవసాయము, తర్వాత ఇంటికి వచ్చేసి ఆ ఉన్న బండల మీద కూర్చొని మాట పెద్దవాళ్ళు ఏదో చెప్తే వినడం తప్పితే ఇంకా వేరే ప్రపంచం లేదు కదా. ఆ సమయంలో మీరన్న ఈ కార్యక్రమానికి పెళ్లి జరిగిన సమయం వచ్చింది. చెల్లెకి పెళ్లి అయిపోయిన తర్వాత ప్రతి జూన్ నెలలో మన దగ్గర ఒకటి ఏముంటుందంటమ్మా, వరి కోతకు వస్తుంది. జూన్లో వస్తుంది, ఇప్పటికి కూడా కోతకు వస్తుంది. మన బోనాల పండుగకు సంబంధించిన విషయం కూడా అదే. ఆ కోతకు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఏం చేసుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి పంచుకొని తినే అలవాటు కదా. కాకపోతే ఆ పంచుకున్న దానికి అప్పటికి విలువ లేదు, ఎందుకంటే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒక మనిషి యొక్క వ్యత్యాసం కనబడలేకపోయింది. ఇక్కడ ఏమైపోయింది, చెల్లి పెళ్ళి జరిగిపోయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ వరిని కోసే సమయానికి ఇంటికి తీసుకొచ్చి ఆ బస్తాలన్నీ తీసిపెట్టే సమయానికి చెల్లె విలువ కనబడిపోయింది. 1, 2, 3 ఈ విధంగా జరిగేది. నాన్న కూడా అదే చెప్పేవాడు కదా, అరే మీ ఇద్దరుగా వెళ్ళేటప్పుడు చెల్లెతో వాడు వెళ్ళాలి, చెల్లెనేమో ఇబ్బంది పెడితే మీ ఈపులు వలుగుతాయని ఇప్పటికి అంటాం. ఆ విధాన్ని అన్నదమ్ములు మిస్ అయిపోయారు. అయ్యే చెల్లె మిస్ అయిపోయింది, ఈ సంవత్సరం మాకు తీరని అదొక బాధలాగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తారంటే, అలా ఏమున్నది అవన్నీ 7 ఎద్దుల బండులు తీసుకొని చెల్లె దగ్గరికి తీసుకొని వెళ్తాం ఈ వరి అంతా అని తీసుకొని మెల్లగా బయలుదేరుతారు అన్నదమ్ములు. బయలుదేరేసేసి అత్తగారింటి కాడ, అమ్మ ఇట్లా మేము ప్రతి సంవత్సరం చేసుకునే ఈ కార్యక్రమంలో ఎందుకో ఏదో మనసుకు లోటు అనిపించినందుకు చెల్లెకి తీసుకొచ్చామని అంటే మామయ్య గారు మందలిస్తారు. ఏమయ్యా మాకేమన్నా ఆస్తి అంతస్తులో తక్కువ ఉన్నాయా, తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము, నలుగురు చూస్తున్నారు, ఇప్పుడు ఊర్లో మీరు 7 బండ్లు వచ్చారు అది ఇది అని అన్నప్పుడు, లేదు చెల్లెకి ఇచ్చి వెళ్దామని వచ్చామంటే అక్కడ వేసి వెళ్ళండి అది అని చెప్తే గుమ్మాల్లో వేయించుకొని వెళ్ళిపోయే తరుణం. చెల్లెని మాట్లాడినారు వాళ్ళు. అంటే ఈయనకి అత్తమ్మమ్మలు కొంచెం చిన్న చూపు అనిపిస్తుంది కదా అలా తీసుకొచ్చి ఇవ్వడం. అంటే మా దగ్గర లేదా, మీ చెల్లెని చూసుకోవట్లేము అన్న మాట ఎప్పటికి వస్తుంది కదా. అలా వచ్చిన ఆ తరుణం వీళ్ళు మరి ఇంకో సంవత్సరం కూడా అలానే వస్తారు, మా చెల్లె కదా ఏమవుతుందని. వచ్చినప్పుడు హెచ్చరికిస్తారు వీళ్ళు చాలా తీవ్రంగా. ఇద్దరు అన్నదమ్ముల్ని గుమ్మం లోపలికి రానికుండా అవమానపరుస్తారు. ఇంకోసారి వచ్చారంటే మర్యాద తగ్గదు మీకు, మీరు అలా రాకూడదు మా దగ్గరికి, మీ చెల్లెని కావాలంటే తీసుకెళ్ళిపోండి, ఈ బియ్యాలు ఏమున్నాయి అన్నీ అక్కడే పంచుకోండి, ఇక్కడికి రాకూడదు, అన్నీ ఇచ్చేసారు కదా, అన్నీ చేసేసారు కదా, మీరు మళ్ళీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, కావాలంటే మీ చెల్లెని పంపిస్తాము, ఆవిడతో ఇచ్చి పంపించడం, కానీ మీరు మాత్రం తీసుకురావడం మాకు అవమానకరంగా ఉంది అని కొంచెం తీవ్రంగా హెచ్చరిస్తారమ్మా. హెచ్చరిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఒక లేఖ పంపుతారు చెల్లికి, ఇకపై మేము రాలేము, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మమ్మల్ని కొద్దిగా తక్కువగా చేసి మాట్లాడుతున్న ఆ తరుణం, మేము లేని సమక్షంలో నీకు ఎలాంటి చిన్న పెద్ద తేడా లేకుండా ఏదన్నా అవమానాలు జరిగితే మేము భరించలేము, ఎలాగో నీవు శ్రీమంతానికి వస్తావు కదా, కావాల్సిన మర్యాద మేము చేస్తాం అని అన్న తర్వాత ఈమె మళ్ళీ లేఖ పంపుతుంది. సరే అన్నయ్యలారా బాగుండండి అని చెప్పిన తర్వాత అమ్మ ఈవిడని పంపించారు. ఇంకా ఎందుకంటే కొంచెం పంపించాలన్న రూల్ కూడా లేదు. అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతస్తు అంతా అమ్మాయికి అదే కదా తల్లి, సౌభాగ్యం అంటేనే నిజమైనది అది. అలా వీళ్ళు పడుతున్న ఆ బాధని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞకి ఆకాశవాణి వినబడుతుంది. ఏ రోజైతే వచ్చిన వరిని, వచ్చిన ధాన్యాన్ని, వచ్చిన సౌభాగ్యాన్ని, వచ్చిన లక్ష్మిని ధిక్కరించారో ఆ విలువ ఖచ్చితంగా మీకు తెలిసి తీరుతుంది అని వీళ్ళు పట్టించుకోరు.
అంటే కొంచెం అత్తమామలది ఇప్పటికీ పై చేయ కదా ఆ విధంగా ఉన్న తరుణం. ఆ తర్వాత జరిగిన మహా ఉత్తమమైన ఒక చిన్న సంఘటన ఏంటంటమ్మా, 5 నుంచి 7 సంవత్సరాల్లో తీవ్రమైన ప్రళయం. ఒక స్థితి ఎలా వస్తుందంటమ్మా, ఊరు ఒక నీరు చుక్క లేకుండా, అన్నం ఒక ధాన్యం పండకుండా కరువులో మునిగిపోతారు. ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఎవరికైతే ఈ పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేశారమ్మా, ఆ కోడల్ని ఒక మాట అడుగుదామంటే కూడా సిగ్గనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా అడుగుదామా, ఈ అన్న వాళ్ళకి ఏదైనా కబురు చెప్తుందా, పంపించే అవకాశమా, లేకపోతే ఎలా చేద్దామనంటే మర్యాద తగ్గుతుందేమో కదా, అహంకారంగా మేము ప్రవర్తించాము. ఇలా ఈ తరుణం తీసుకొచ్చిన ఆ యొక్క ఉత్తమమైన సంఘటన చరిత్ర నాడులలో రాసింది. మళ్ళీ ఇది అప్పుడు ఏం చేస్తారంటే, ఈవిడని ఇంటికి తీసుకెళ్తే చెల్లి అడుగుతుంది కదా, మేము అడిగి మా యొక్క విలువని తగ్గించుకుంటే మళ్ళీ రేపటి రోజు బాగుండదని చూడడానికి వెళ్ళాము కదా అని చెల్లెని తీసుకొని వెళ్తే, ఆ గుమ్మం దగ్గర చెల్లి చెప్తారు, తల్లి ఇలా అన్న నా ఒడి నింపవా, ఒడి నింపే చరిత్ర అనేది ఎందుకు తల్లి అని అడిగితే, ఊరంతా దుర్భిక్షంలో ఉంది, అత్తామామలకి ఏమీ లేదు, నా పెనిమిటి పొలిమేరలో ఉన్నాడు సిగ్గుతో రాలేక అన్నప్పుడు అంగరంగ వైభవంగా లోపలికి పిలిచి నింపిన ఒడి బియ్యం. అప్పుడు మళ్ళీ 7 బండ్లు వెళ్తాయి మళ్ళీ ఊరికి. అలా పరమాత్ముడి ఆజ్ఞ గట్టిగా నవ్వుతాడు నా తండ్రి పరమాత్ముడు. చూసావా, ఒక ఆడపిల్ల వల్ల ఏమి జరిగింది. ఇంటికి వచ్చింది లక్ష్మీ స్వరూపం భార్య రూపంలో. కోడల రూపాన చూస్తే నీకు ఎప్పుడు లక్ష్మి కనబడదు, భర్త భార్యని లక్ష్మీ రూపంలో చూసినప్పుడే లక్ష్మి కనబడుతుంది. అదే కోడలిని నీ బిడ్డలాగా చూస్తే నీ వంశాన్ని మోయడానికి వచ్చిన ఒక ఆదిపరాశక్తి కనబడుతుంది. చాలా చిన్నగా చూసేస్తే అమ్మ, ఈరోజు ఉన్నదని అహంకారం ఉన్నప్పుడు, ఒకరోజు మంచం మీద ఉన్నప్పుడు అదే కోడలు నీకు నిలువెత్తున అన్ని విధాలుగా నీ యొక్క సపర్యాలు చేసి మర్యాదను అన్నీ తీసుకున్నా కూడా విలువలేని రోజుల్లో ఈ ఒడి బియ్యం ఎత్తేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఎలా ఎత్తేసుకుంటున్నారు తెలుసా అమ్మ, చిన్న చిన్న పంతాలకి పిలుస్తలేరు ఆడవాళ్ళని ఒడి నింపడానికి, అస్సలు పిలవట్లేరు. 10 మంది ఫోన్ చేశారు మొన్న రీసెంట్గా నా ఇంటర్వ్యూ చూసి, ఒడి అనేది బియ్యం ఎత్తిపోసేసుకున్నాము స్వామి, అసలు మాకు కొంచెం అవమానంగా ఉంది, ఏం చేయాలి అన్న తరుణాలు ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఎత్తేసారమ్మా అంటే, ఇదే చిన్న పెద్ద మాట, మేము కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్నామనో, లేకపోతే మేము వాళ్ళు చెప్పిన మాట వినలేమనో, ఇలా కొన్ని చేసి ఒడి బియ్యం ఎత్తేసుకున్నాం స్వామి. ఒడి బియ్యం అనేది ఎత్తేసిన స్త్రీ ఎవరి ఒడి కానీ ఎలాంటి ఒక శుభకార్యాలకి పిలువరు తల్లి. ఇది మన దగ్గర ఉంది. ఈ విషయం కూడా నేను ఎలా కనిపెట్టానంటే, ఒక స్త్రీ నన్ను భిక్షకు పిలిచింది ఇంటికి, అన్నీ వండి పెట్టేసింది అక్కడ ఖమ్మంలో, అన్నీ వండి పెట్టేసింది. వేసుకోండి స్వామి అంటుంది. మేము ఎలా వేసుకుంటాం అంటే, ఆమె వడ్డించి ఇలా పెట్టుకొని పక్కన అటు కొంచెం సైడ్కి నుంచొని బాధపడుతుంది. వాళ్ళ పెనిమిటి చెప్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఇలా చేయలేరు స్వామి, అందుకని మీలాంటి సాధువులకి అన్నం పెడితే పాపం తలుగుతుందేమో అని బాధపడితే, నేను చాలా బాధ అనిపించి, అలా ఏం కూర్చోదు తల్లి, అన్నం పెట్టేవాడే ముఖ్యమైనడు ఇక్కడ, నువ్వు ఇంకా నాకు కూర్చోబెట్టి ఇది ఒక బంతిలాగా పెట్టావు కదా, ఇది లేక ఎన్ని మూగజీవులు చనిపోతున్నాయి ఈ రోజుల్లో అని చెప్పి మాట్లాడి మేము చెప్పాము ఇలా చేయాలి దీనికని. చాలామంది బియ్యం తీసుకోకపోతే వాళ్ళు దేనికి అర్హత పొందరు. చాలా మంది స్త్రీలు లోపట బాధపడతారు, చెప్పలేకుండా కొంతమంది అటెండ్ అవుతారు కూడా, ఎందుకంటే అదొక జనరేషన్ కి అయితే అసలు తెలియదు. చాలా మంది కోల్పోతారు. అందులో మార్గం ఏముందంటే అమ్మ, దాన్ని చేయవచ్చు. ఇప్పుడు మేము గుడి కడుతున్నాం, కేదార్నాథ్ ఆలయం, ప్రతి స్త్రీ యొక్క ఒడి నింపడమే ముఖ్యమైన కారణం. ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం కూడా, అదే రాసి పెట్టుకున్నాం కూడా, నేను డైరీలో రాసుకుంటాను కొన్ని సందర్భాల్లో. ఒడి నింపే కార్యక్రమాన్ని ఎవరైతే ఎత్తుపోతలు జరుగుతాయో వారికి సగౌరవంగా అదే కేదార్నాథ్ ఆలయంలో కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు పెట్టి ఒడిని అంగరంగ వైభవంగా నా తండ్రి కేదార వాళ్ళిద్దరి సమక్షంలో చేయగలుగుతాం. అదే పుణ్యం. వేదాల్లోనే రాసింది, పరమాత్ముడికి మించిన ఎలాంటి విషయ వివరణల పైన ఆయనకు మించిన శక్తి లేదని. పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద మహాయాగాలే శివుడికి ఆజ్ఞతోనే పనిచేస్తాయి. అలాంటిది ఒడి కార్యక్రమం తండ్రి క్షమించేసి మళ్ళీ అవకాశం ఇయ్యాడంటారా? ఇప్పుడు తల్లిదండ్రులే పోయాలి అనేది ముఖ్యమైనది తల్లి ఇక్కడ. అదే తల్లిదండ్రులు పోయకపోతే అన్నదమ్ములు పోయాలి. అన్నదమ్ములు లేని సమక్షంలో మేనమామలు, బాబాయిలు పోయాలి. రక్త సంబంధానికే విలువ ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు శివుడు వచ్చినా సరే నీ ఒడి నింపితే నీకు మనశ్శాంతి రాదు. నీ సొంత రక్త సంబంధం ఉంటేనే విలువ వస్తుంది, అవునా కదా? పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు తెలియవన్నీ. ఆ ఆజ్ఞలలో ఈరోజు మనం కోల్పోతుంది ఏంటంటే, క్షణిక నిర్ణయాలు, క్షణిక ఆవేశాలలో చాలా విలువలను కోల్పోతున్నాం.
ఒక స్త్రీకి ఎంత బాధ అనిపిస్తుంది, 5 సంవత్సరాలు అయింది నన్ను పిలుస్తలేరు, ఒడి నింపుతలేరు. నువ్వు ఒడి నింపే దాంట్లో అమ్మ ఒక 5 కిలోల బియ్యము, తర్వాత కావాల్సిన ధర్మ కార్యక్రమాలకు సంబంధించినవన్నీ నువ్వు నింపి పెట్టిన ఆ ఒడిని ఈవిడే పిలిచి అంగరంగ వైభవంగా వండి మనందరికీ పెడుతుంది కదా. కేవలం ఈ ఒడి నింపడమే ఎందుకు కావాలి అని అంటే, మరి పుట్టిన వాళ్ళు ఇచ్చిన అత్యంత విలువైన ఆస్తే అది. ఆ ఒడి నింపని ఇల్లు, ఒడి నింపని పెళ్ళి, ఒడి నింపని గుడి ఎప్పటికీ అపవిత్రమే. అందుకనే పూర్వమేమో బియ్యాలే కాబట్టి ఒడి నింపారు, ఈ రోజుల్లో బియ్యానికి విలువ తగ్గుతూ అంటే ఆడపిల్లల ఒడి నింపకపోతే ఆ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళకి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల నిన్ను నీ ఇంట్లో నీతోనే అమాయకంగా పెరిగిన ఒక ఆడపిల్ల బయట పోయి ఎక్కడో ఉండి మా అన్న, మా అమ్మ, మా మామయ్యలు, మా బాబాయ్యలు పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్న ఆ చూపు ఎంతటి బాధ కొంచెం ఆలోచించండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నది మంచిగా ఉందా లేదా? ఒక 20% మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా. 10% మంది మీరు అనుకుంటున్నట్టుగానే అరేంజ్డ్ మ్యారేజ్లో ఈ సమాజం కోసం బాగుంటున్నారు. బాగా కొంచెం డీప్గా వెళ్ళాలి మనం. సమాజం కోసమే ఉంటున్నారు. అబ్బో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నామనే వాళ్ళు. 70% మందిలో 20% మంది అమ్మ లవ్ అనేది నిజంగా ఉందని మోసపోయి చనిపోతున్నారు. ఇంకా మిగిలిన 40% మంది తల్లి పెళ్ళిళ్ళు వద్దని తిరుగుతున్నారు. ఇది నిజంగా జరుగుతున్నది కదా సమాజంలో. కాబట్టి ఏంటంటే ఒక ఆడబిడ్డ ఒడి నింపడం అనేది సాంప్రదాయంలో ముఖ్యమైన గజస్తంభం. అది నింపకపోతే ఆ నిజంగా ఒక సౌభాగ్యవతి ఒక ఆడపిల్ల నీ దగ్గర నుంచి ఆస్తున్నది కదా, ఒకటే కదా ఆశించేది. ఆ నానుడి కాస్త రాను 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 నింపుతూ 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 మన దగ్గర ఉన్న విలువలు చూపించడానికి అని చెప్పేసి కట్న కానుకలు వచ్చాయి. వాళ్ళు అడుగుతున్నారు మగపిల్లవాళ్ళు అని మనం ఇస్తలేము ఇక్కడ కట్నం. మన ఇష్టంగా ఇచ్చేది ఏదైతే వడి నింపే కార్యక్రమం నుంచి ఆ రోజుల్లో ప్రాచుర్యం వరి, బియ్యము, ధాన్యాలు ఇష్టంగా ఇచ్చే కట్న కానుకలు కాస్త ఇప్పుడు తప్పనిసరి అయిపోయాయి. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఆడపిల్లలు కాబట్టి ఇది తెలుసుకోవాలి. అంటే తల్లిదండ్రులు ఇష్టంగా ఇస్తే బియ్యమైనా సరే ఆ రోజు నీకు వజ్ర వైడూర్యాలు అయినాయి. ఈరోజు వజ్ర వైడూర్యాలు ఇస్తే బియ్యానికి ఆడపిల్ల వచ్చి వడి చేస్తున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో బియ్యమే వజ్ర వైడూర్యాలు, ఈరోజు వజ్ర వైడూర్యాలు ఇచ్చి కావాల్సిన బియ్యాన్ని పోయట్లేరు. అంటే వడి అనేది ఎక్కడ నింపుతున్నాం తల్లి? అది శరీరానికి సంబంధించిందా అమ్మ? శాస్త్రజ్ఞానాల్లో మీలాంటి ఒక స్త్రీ ఎంత త్యాగం చేస్తే ఈరోజు వడి బియ్యం గురించి నీవు నేను మాట్లాడుకుంటున్నాం. వడి నింపకపోతే అమ్మ ఎంతటి బాధ అవుతుంది. మీరు పిలిచి ఒకరోజు ఇందులో ఒడి నింపడానికి ముఖ్యమైన కారణం చెల్లిని స్వీకరిస్తారు, బావని స్వీకరించారు. ఇదొక గొడవ ఇక్కడ. కొంతమంది ఏమో చెల్లిని స్వీకరించారు, బావని స్వీకరించారు, అదొక గొడవ. మళ్ళీ బావని స్వీకరిస్తే బావ వీళ్ళని స్వీకరించాడు, ఇదొకటి గొడవ. ఇన్ని గొడవల్లో అమాయకంగా నగిలిపోతుంది కేవలం సౌభాగ్యవతి మాత్రమే. ఆడపిల్లని తెలుసుకోవాలంటే సముద్రం లోతులోకి వెళ్ళినా కూడా తెలియదు అంటారు కదా, అదే పక్కనే ఉందమ్మా మాతృమూర్తి, పక్కనే ఉంది భార్య, పక్కనే ఉంది నీకు ఆయుర్వేద ధన్వంతరి. ఇంత శక్తిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఏ శక్తిని వెతుకుతారు మానవులు? ఇది తెలుసుకున్న రోజే కదా నిజమైన సౌభాగ్యం, నిజమైన వడి బియ్యం. అది పంతులు కూడా చెప్పట్లేరు ఈ రోజుల్లో. వడి బియ్యం అనే కార్యక్రమాన్ని ఒక పురోహితుడు చెప్పడం మొదలు పెడితే 7 అడుగులు ఎందుకు పెట్టాలి, అగ్నిసాక్షిగా ఎందుకు నడవాలి, అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపించాలి, ఈ చిటికన వేలు బట్టి ఎందుకు అగ్ని చుట్టూ తిరగాలని పంతులు చెప్పడం మొదలు పెడితే సమాజం 10 సంవత్సరాలకైనా మారదంటావా అమ్మ? చెప్పడం లేదు, ఓపిక లేదు. పురోహితుడినే ఈ రోజుల్లో కొడుతున్నారు దాంతో. మొన్న పాపం బాధ అనిపించారు. ఆయన ఎవరో పురోహితుడు ఆంధ్రాలో జరిగిన దానికి ఏదో దీంతో కొట్టారంటమ్మా, అది న్యూస్ కూడా వచ్చింది. ఇంతటి స్థితికి మనం వచ్చేసాం తల్లి. నీ ఆనందానికి అవతల వ్యక్తిని ఏమైనా చేయగలుగుతావా? అలా చేయకూడదు కదమ్మా. నీ ఆనందం అనేది ఈ మెదడు, ఈ మనసుకు సంబంధించింది ఉంటే కూర్చున్న దగ్గర ఒక చిన్న గింజ, ఒక బియ్యం గింజ ఇచ్చినా దాంతో నువ్వు స్వర్గంలో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు. నీ మనసు నీ దగ్గర లేనప్పుడే కదా ఆనందం అనేది వేరే వాళ్ళ దగ్గర ఎత్తుకుతున్నావు. అవునా కదా తల్లి? కాబట్టి వడి బియ్యానికి చాలా చరిత్రలో క్షుణ్ణమైన ఆధారాలు, ఒక ఆడపిల్లకు సంబంధించిన వజ్ర వైడూర్యాల లాంటి ఒక సమాచారం దాగుంది. వడి బియ్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో లేదు. ఇదే వడి బియ్యం గురించి నార్త్లో కూడా గొడవపడతారమ్మా, మమ్మల్ని పిలవలేరు మీ ఇంటికని. ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారంటమ్మా, 5-6 రకాల వంటలు చేయడము, 11 రకాల పిండి వంటలు చేయడము చేసి నింపుతారు. అంటే వడి బియ్యం చేసే కార్యక్రమంలో మార్పులు వచ్చాయి, కానీ వడి నింపే కార్యక్రమం ఎక్కడ మార్పు రాలేదు కదా. అదే స్త్రీ, అదే పెళ్లి కొడుకు, అదే బిడ్డ పెళ్లి కూతురులా ఉండి ఇద్దరు వడి పెడతారు కదా, వడి నింపుతారు కదా. అందులో వస్తువులు మారాయే కానీ సంప్రదాయం మారలేదమ్మా. నువ్వు నార్త్ చూసుకో. అంతెందుకమ్మా, ఈ యొక్క మన ఇప్పుడు ఈ సాయబులు ఉన్నారుగా, ముస్లిమ్స్ దాంట్లో కూడా నింపుతారు కదా. వాళ్ళు దాంట్లో కొన్ని కాజు, బాదా ఇవేసి నింపుతారు వాళ్ళు. అంటే సంప్రదాయంలో మార్పు, కానీ మనం మోస్తున్న ఈ వడిలో మార్పు రాలేదమ్మా ఎక్కడ. కాబట్టి మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఎంత పైకి ఎక్కినా కూడా, మనం ఎంత ఎగిసిపోయినా కూడా కేవలం దిగాల్సింది భూమండలం మీదకి, తెలుసుకోవాల్సింది సంప్రదాయమే.
కాబట్టి వడి బియ్యం ఇంకా ఇంత డీప్ డిస్కషన్ ఈరోజు మీరు తేవడం చాలా మంచిది, తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అసలు పెళ్లి జరుగుతున్నది రాత్రి అనే విషయం వదిలేసి ఈరోజు పొద్దున్న జరుగుతుంది. ఇంకోటి కన్యాదానంలో బలమైన దానం ఏంది, మీరు అని చెప్పిన విషయం కాబట్టి చెప్తున్నా. అమ్మగారింటికాడ అత్తగారింటికాడ లేదంటే గుడి దగ్గర ఇస్తేనే కన్యాదానం అయినట్టు, మిగతా దగ్గర ఇస్తే దానం కానట్టు తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా మందికి తెలవాలి. అందుకే ఒకప్పుడు ఆలయాల్లో పెళ్ళి అయ్యేది, లేదా అమ్మగారింటికాడ ఫంక్షన్ హాల్ కాడ నుంచి కన్యాదానం చేయరు చాలా మంది. కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి పంపించేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది పుణ్యానికి నోచుకోలేదు తల్లి. ఇంటికి పిలిచి అల్లుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టి ఒడి నింపి అన్ని చేసి కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు, ఎమోషన్స్ ఇవన్నీ క్యారీ చేసి పంపించిన ఆ తరుణమే నిజమైన కన్యాదానానికి అర్థం, దానికి పరమార్థం. కొంతమంది అయితే ఇప్పుడు మోడర్న్గా వచ్చినది జరిగిపోతున్నది, కానీ అలాంటిది అయితే పెళ్లి కిందికి మనం క్యాలిక్యులేట్ కూడా చేయకూడదమ్మా. ఉన్నాయి శాస్త్రజ్ఞానంలో పెళ్ళిళ్ళు 3 రకాలే ఉన్నాయి. ఒకటేమో గుడి దగ్గర, అత్తగారింటి దగ్గర, అమ్మగారింటి దగ్గర. ఇలా పాటించుకున్న ఆ తరుణం వడి బియ్యానికి ఎంత లింక్, ఎంత సింక్ అయి ఉందమ్మా. ఇలా మాట్లాడుకోవడం అనేది నాకు తెలిసి చాలా రోజులైంది చెప్పుకోవడం కూడా. స్వామి, స్త్రీలకు సంబంధించి మాకున్నటువంటి ఈ కొన్ని సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.